ఉత్సాహంగా వెళ్తామన్నారు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వార్డు 39వ వార్డు నిన్న మా ఝాన్సీ మేడం గారితో కంప్లీట్ వార్డు అంతా కూడా చేశాము. మరి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నాము. ఈ వార్డులో ఎక్కువ ముస్లిం స్థానికులు, వారందరి దేవుళ్ళు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముస్లింస్కి ఎంతో ప్రేమ. మతాలకి కులాలకి అతీతంగా పనిచేసే ఒక లీడర్షిప్ ఎవరిదైనా ఉంది అంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 5 సంవత్సరాల్లో నిరూపించారు. అందుకే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి 90% ఓటు శాతం అన్నమాట. అందుకే మాకు ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్లో 4% కల్పించడం జరిగిందో దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారు రుణపడి మరి ఆ తనయుడికి కూడా ఈరోజు ముస్లింస్ అందరూ కూడా వారు ఎప్పుడు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారన్నమాట. అందుకే మాకు ఈ వార్డు మీద పూర్తిగా పట్టుంది. కనీసం 4,000 ఓట్ల మెజార్టీతో మేమేమో ఈ వార్డుని మేము గెలుచుకుంటాం. వాళ్ళ తాతగారు గౌనరాజు గారు, శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గం మీద పూర్తిగా పట్టు సాధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వారి గుప్పెట్లో ఉంది. అటువంటి వారు ఈరోజు నాతో చేయి కలిపి ఈరోజు వస్తూ ఉండడం వల్ల అత్యధిక మెజార్టీ సాధిస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ 39వ వార్డులో ఏదైతే ఇక్కడ వార్డు అధ్యక్షులు అలాగే కనకమలక్ష్మి గుడి మాజీ చైర్మన్ మన కొల్లి సింహాచలం ఆవిడ ఆధ్వర్యంలో ఎలక్షన్ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పారో వాసుపల్లి గణేష్ గారిని మరొక్కసారి ప్రజలు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతున్నారో మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధం అని చెప్పి వాళ్ళు ఏకకంఠంతో ముక్తకంఠంతో వాళ్ళు సిద్ధం అనే నినాదం మాకందరికీ చెప్తున్నారు. ఖచ్చితంగా మే 13న ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో అప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కార్పొరేటరు ఏ పదవులున్నా పదవులు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల నిండా పెట్టుకొని అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకత్వాన్ని ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అదేవిధంగా ఇతర లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కాబట్టి రానున్న ఎలక్షన్స్ లో ఝాన్సీ గారిని ఎంపీగా మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ గారిని ఎమ్మెల్యేగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారో మూడోసారి హ్యాట్రిక్ సాధించే విధంగా అందరం కూడా ఇక్కడ సాయం చేసి మొత్తం నేనున్నా మేము సిద్ధం అని చెప్పి మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ గణేష్ కుమార్ గారి ప్రవచనం కనబడుతుంది. రోజుకు 500 మంది ఎమ్మెల్యే వాసుపల్లి గారు చేసిన పనితీరులో ఈ రోజు పార్టీలో కలవడానికి జరుగుతుంది. ఇతర పార్టీలో నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారికి మేము వర్క్ చేస్తామని చెప్పి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులో నుంచి 500 మంది కార్యకర్తలు వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి బాగోపోయినా మా ఇంట్లో వాళ్ళు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ముల వాళ్ళు చూడరు. ఈరోజు ఎమ్మెల్యేకి వెళ్ళి కష్టం చెప్పుకుంటే ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఒక 500 మందులు కొనుక్కోమని చేతులు పెడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఎవరో దొరుకుతారు. మళ్ళీ మేము ఆయన్నే ఎన్నుకుంటాం, ఆయనకే మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పి మేమంతా డంకాముఖంగా చెప్తున్నాం. జై వాసుపల్లి, జై జగన్మోహన్.